హాయ్ అండి. ఈరోజైతే ఒక స్వీట్ ఐటెం చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన స్వీట్ ఐటమే. దీనికోసం అయితే మనకి మైదా కావాలి. 2 కప్స్ ఆఫ్ మైదా తీసేసుకుందాము. 2 గ్లాసులు ఏ కప్పుతో అయితే మనము మైదా కొలుసుకుంటున్నామో ఆ కప్పుతోనే అన్ని కొలతలు కూడా చూసుకోవాలి. 2 కప్పులు మైదా తీసుకున్నాను ఇక్కడ. మైదాలోకి ఫస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అంటే ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలండి జస్ట్ పైన. ఆ తర్వాత ఒక స్పూను సోడా ఉప్పు, ఒక స్పూను బేకింగ్ పౌడరు వేసుకోండి. దాని తర్వాత కొంచెం గోరువెచ్చగా, అంటే ఆయిల్ కానీ డాల్డా కానీ నెయ్యి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది రెడీ చేసుకోండి. ఇక్కడైతే ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఈ పిండి పులవడానికి అనమాట పెరుగు. కాబట్టి మన పిండి అనేది డవ్ అనేది సాఫ్ట్గా రావాలి. ఇలా గట్టిగా మనం చేత్తో అన్నట్టయితే మనకు ఒక ముద్దలాగా రావాలన్నమాట. ఆ తర్వాత కొద్ది కొద్దిగా మనం వాటర్ వేసుకుంటూ దీన్ని మంచిగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా మనం కలుపుతూ ఉంటే ఇందులో పెరుగు, ఆయిల్, సోడా ఉప్పు, అలాగే బేకింగ్ పౌడరు, కొంచెం సాల్ట్ వేసేసాం కదా. సో మనకి సాఫ్ట్గా అసలు ఎక్కడ గిన్నెకి అంటుకోకుండా చక్కగా డవ్ లాగా వస్తుంది. దీన్ని కలపడంలోనే మనకి మొత్తం ప్రాసెస్ మెయిన్ కలపడంలోనండి. చాలా మెత్తగా, చాలా డవ్గా అండ్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇలా వేలు పెడితే దిగేటట్టు సాఫ్ట్గా ఉండాలి. దాన్ని ఒక క్లాత్ అయితే పెట్టి కవర్ చేసి పక్కన పెట్టండి ఒక 10 నిమిషాలు. ఇంకో బౌల్ తీసుకొని 2 కప్స్ షుగర్, మనం 2 కప్స్ పెద్ద కప్పుతోని పిండి తీసుకున్నాం కదా. సో దానికి ఇక్కడ సేమ్ వేరే కప్తో నేను ఇక్కడ 4 కప్స్ ఆఫ్, అంటే మన షుగర్ స్వీట్ మీరు తినేదాన్ని బట్టి మనం స్వీట్ వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ స్వీట్ తినేవాళ్ళు తక్కువ. 2 కప్పులు పౌడర్ తీసుకుంటే, మైదా తీసుకుంటే 2 కప్పులు షుగర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చిన్న కప్పుతో షుగర్ కొలుస్తున్నాను కాబట్టి 4 కప్స్ వేసాను. షుగర్ స్వీట్ లాగా తినాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ షుగర్ వేసాను అనమాట. మీరు తక్కువగా తింటే కొద్దిగా తగ్గించి వేసుకోండి, ఏం పర్వాలేదు. సో ఇలా షుగర్లో ఒక 2 కప్స్ వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మన పిండి ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా. ఆ పిండిని మళ్ళొక్కసారి కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసేసుకొని దాంట్లో మధ్యలో హోల్ పెట్టి రెడీగా పెట్టండి. ఈ షుగర్ సిరప్లో ఒక 2 యాలకుల్ని దంచేసి వేయండి. షుగర్ సిరప్ రెడీ అవుతూ ఉంటుంది. మరి మనకు పాకం ఎక్కువ రావాల్సిన, ముదురు పాకం రావాల్సిన పని లేదండి. గులాబ్ జామ్ పాకం లాగా, గులాబ్ జామ్ పాకం కంటే జస్ట్ కొంచెం తక్కువ అండ్ షుగర్ మెల్ట్ అయ్యి కొద్దిగా మసులుతున్నప్పుడు అయితే దించేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ మన పిండి మంచిగా మెత్తగా అయింది కదా. దీన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు అంటే మీరు తినే సైజుని బట్టి ఈ బాదుషా ఉండలు చేసుకోవాలండి. చిన్న చిన్న ముద్దలు తీసుకోండి. దీంట్లో మధ్యలో హోల్ పెట్టుకోండి. పెట్టేసి ఇలా మొత్తాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాదుషా షేప్ అనేది వచ్చిందనమాట. ఈ స్వీట్ అయితే బాదుషా స్వీట్ అండి. సో నేను ఇలా మీకు ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇలా బాదుషా డవ్ ఎలా కలుపుకున్నారో అలా కలుపుకొని దీన్ని పీసెస్ కట్ చేసి చపాతీలాగా చేసుకొని, ఇంకా వేరే అదర్ ఐటమ్స్ లాగా కూడా కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లేదంటే కోన్ షేప్ కట్ చేసుకుని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకోవచ్చు. ఇది బాదుషా చేస్తున్నాను కాబట్టి ఈ షేప్ రౌండ్ షేప్లో చేసి దాంట్లో మధ్యలో హోల్ పెట్టి అన్నీ కూడా నేను ముందుగానే చేసి పక్కన పెడుతున్నాను అనమాట. ఇవి ఒక 10 to 15 పైన 20 వరకు అవుతున్నాయి. చిన్న చిన్న సైజు చేసుకున్నాను, మరీ పెద్ద సైజు చేసుకోకుండా. ఇంతలో షుగర్ సిరప్ కూడా మసులుతూ ఉంది. సో నేను ఇక్కడ పిండిని కూడా అన్ని పార్ట్స్ షేర్స్ చేసుకొని దాన్ని రెడీగా పెట్టాను. దీనికి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఒక లోతుగా ఉన్న కడాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. సో ఇట్లా ఫస్ట్ ఒక 12 to 15, తర్వాత మళ్ళీ 12 to 15 అలా వేసుకొని వేయించుకుందాము. సో మీడియం సైజులోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని ముందుగా అయితే ఒకవైపు కాలనించి తర్వాత
రెండో వైపు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా మనం కాల్చుకోవాలన్నమాట. చూడండి కలర్ మారింది కదా, ఇలా అన్ని కలర్ వచ్చేటట్టు తిప్పుకొని రెండు వైపులా కూడా నీట్గా మనకు కలర్ వచ్చేటట్టుగా తిప్పుకొని కాల్చుకోండి. అదే మీరు ఇంకా కొంచెం ఫుడ్ కలర్ వాడదాం అనుకుంటే కనుక షుగర్ సిరప్లో ఒక పించ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ వేసుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో మనకి బాదుషా రెడీ అవుతుంది. నేను ఇక్కడ ఏమీ ఎక్స్ట్రా అడిషనల్ కలర్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి నేను ఒరిజినల్ కలర్లే ఉంచుతున్నాను అనమాట. సో నాకు ఎలా వస్తే అలా సరిపోతుంది కాబట్టి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు. సో ఇక అక్కడ చూడండి చక్కగా ఎగిపోయాయి కదా, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మనం మరి ఒక అంటే ఇంకెన్ని మిగిలినాయో అవన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసి పెట్టుకుందాం. షుగర్ సిరప్ చల్లారాలి, ఆ తర్వాత ఇవి కూడా చల్లారాలి, ఆ తర్వాతే వేయాలి అలాంటివి ఏమి లేదండి. అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. మనం మొత్తం పిండి కలపటంలోనే ఉంటుంది. పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటాయన్నమాట. సో మన టేస్ట్కి టేస్ట్ చక్కగా ఇంట్లోనే చేసుకున్నారనుకోండి ఎక్కువ ఐటమ్స్ కూడా వస్తాయన్నమాట తక్కువ ఖర్చుతో. కాబట్టి చిన్న చిన్న స్వీట్ ఐటమ్స్ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఒకసారి కుదరకపోయినా రెండోసారికి మనం దాన్ని టెక్చర్ అదంతా చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం ఫెయిల్ అయిందనుకోండి ఎందుకు అయిందో చూసుకొని దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ని మళ్ళీ చేసుకుంటే ఈసారి సెకండ్ టైం అన్న పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. దీంట్లో మనం సోడా ఉప్పు వేసాం కాబట్టి ఆల్రెడీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇది మీరు ఆయిల్లో వేయంగానే కొంచెం స్ప్రెడ్ అయ్యి కొంచెం పెద్దగా అవుతాయి. కాబట్టి సైజు చిన్నగా పెట్టుకోవడం బెటర్ అనమాట. మరి పెద్ద పెద్ద సైజెస్ చేసుకోకూడదు. బాగుంది కదా. ఇవి కూడా మిగిలినవి అవి తీసేసి మిగిలినవి వేసేస్తాను. ఆ మిగిలినవి కూడా ఒకసారి మంచిగా వేగిపోయాయి అనుకోండి ఇవన్నీ కూడా మనం షుగర్ సిరప్లో వేసుకొని కొంచెంసేపు ఉంచుకోవచ్చు. అంటే షుగర్ సిరప్ మసులుతూ ఉంది, సో అది అలా వేడిగా ఉన్నప్పుడు కూడా మనం ఇవి వేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి ఇవి కూడా సెకండ్ టైం వేసినవి రెండు వైపులా కూడా కాల్చుకోండి. రెండు వైపులా కాలిన తర్వాత చక్కగా తీసేసి మళ్ళీ ఇంకో అదే ప్లేట్లోకి వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు ఉంటే షుగర్ సిరప్లో మీకు కలర్ కోసము ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. లేదు అదంతా అవసరం లేదు అనుకుంటే మాత్రం చక్కగా షుగర్ సిరప్లో 2 యాలకులు దంచి వేయండి. అది చక్కగా మసులుతూ ఉంటుంది. ఈలోపు ఈ ప్రాసెస్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి దీన్ని షుగర్ సిరప్లో వేసుకుంటే మనకి చక్కగా బాదుషా అనేది రెడీ అవుతుంది. చక్కగా గుల్లగా వస్తుందన్నమాట. సో రెండోసారి వేసినవి కూడా తీసాను. తీసిన తర్వాత ఇప్పుడు మిగిలినవన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేద్దాం. చాలా బాగా వచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. చక్కగా మైదాని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిగిలిన అంటే కొంచెం సోడా ఉప్పు కొద్దిగా పెరుగు కొద్దిగా చిటికెడు ఉప్పు అలా వేసుకొని చక్కగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలాగా చేసి మధ్యలో హోల్ చేసుకోండి. హోల్ చేసుకుంటే మనకు ఇక్కడ బాదుషా షేప్ వస్తుంది. అలా కాకుండా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నారనుకోండి అది కూడా మనకి బయట దొరికే స్వీట్ లాగా ఉంటుందన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఈ షేప్ సరిగ్గా రాదనుకుంటే అలా చేసుకోండి. చూడండి అన్నీ వేగిపోయాయి కదా, ఇవన్నీ తీసాను. ఇవన్నీ తీసి ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వేసుకుందాం అన్నమాట. చూడండి ఇది కూడా సిరప్ చక్కగా రెడీ అయిపోయింది, మసులుతుంది. అలా మసులుతున్నప్పుడే నేను ఇవి కొన్నిగా దీంట్లో వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచండి. అలా కొంచెం సేపు ఉంచిన తర్వాత తీసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. షుగర్ సిరప్ చూడండి నేను ఇక్కడ ఏమి అంతా పర్ఫెక్ట్గా పాకం వచ్చేటట్టుగా చేయలేదు. జస్ట్ ఇలా పట్టుకుంటే మనకి జస్ట్ గమ్ లాగా జిగురులాగా తగిలితే చాలన్నమాట. సో ఇవన్నీ కూడా పడుతున్నాయి. లోతైన గిన్నె తీసుకోవాలి షుగర్ సిరప్ మనం చేసుకుంటున్నప్పుడు. గులాబ్ జామ్కి ఎలా అయితే షుగర్ సిరప్ చేసుకుంటామో అలా చేసుకోండి సరిపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక
లైక్ చేయండి. ఏ స్వీట్ ఐటమ్స్ అయినా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.